భార్యను చంపిన భర్తను అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. మైనర్ బాలికను ప్రేమించి సిద్దిపేటకు తీసుకువచ్చి కాపురం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఈ నెల 1న భర్త కాలేయముడై కట్టుకున్న భార్యను గొంతు నిలిమి చంపినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. బొల్లారం హరిజన్ స్వగ్రామం తల్వార్ చంద బీహార్ రాష్ట్రంకు చెందిన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అయితే రూమ్ ఖాళీ చేయడానికి సిద్దిపేటకు రావడంతో నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరణానికి కారణం ఆమె యొక్క భర్త అయిన బోలారం హరిజన్ ఎలియాస్ సోను 20 years కారణంగా గుర్తించనైనది. అయితే ఇతను తల్వార్బంద గ్రామానికి చెందిన వాడు. అదే గ్రామానికి చెందిన అదే రాష్ట్రానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకొని ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా బీహార్ రాష్ట్రం నుండి సిద్దిపేటకు తీసుకొచ్చి సిద్దిపేటలోని డక్కల్ కాలనీలో వారిద్దరూ మేరసంగం భవనానికి దగ్గరలో ఉన్న ఒక రూమ్ను కిరాయికి తీసుకొని కాపురం పెట్టినారు. అయితే బోలోరాం హరిజన్కు మద్యం మరియు ఇతర చెడు అలవాట్లు ఉన్నాయి. రోజు తాగి వచ్చి ప్రతినిత్యం అమ్మాయిని బాగా హింసించి కొట్టేవాడు. అదేవిధంగా ఫిబ్రవరి 14వ తారీఖున కూడా బాగా రాత్రి బాగా తాగి వచ్చి ఆమెను బాగా కొట్టి తలను గోడకేసి ముద్దగా ఆమె చనిపోయినది. ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న మేరు సంఘానికి చెందిన భవనం యొక్క సంపులో పడేసి మూత పెట్టేసేసి పారిపోయినాడు. ఈరోజు ఈ నిందితుడైన బోలోరాం హరిజన్ తన సిద్దిపేట రూమ్లో ఉన్న తన వస్తువులను తీసుకెళ్ళడానికి రాగా టౌన్ పోలీస్ స్టేషన్కి చెందిన ఉపేందర్ గారు తన క్రైమ్ పార్టీతో ఇన్ఫర్మేషన్ రాకపోయి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న సుధాకర్ రెడ్డి, కనకరాజు, ప్రశాంత్లను అభినందించినది. ఇతను నేరం ఒప్పుకొనగా బోలోరాం హరిజన్ నేరం ఒప్పుకొనగా అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించినది.